నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగన్ నా కూతురే నా మాట నమ్మదయ్యా, ఇక కాపులంతా నమ్ముతారా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఎందుకని ముద్రగడ పద్మనాభం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి నా కూతురే నా మాట నమ్మదయ్యా, ఇక కాపులంతా నా మాట నమ్ముతారా అని చెప్పేసి ఎందుకు టైటిల్ పెట్టాను అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిన నేపథ్యంలో, ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్ళొచ్చిన నేపథ్యంలో, ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనని పరామర్శిస్తున్నారు. తాజాగా ముద్రగడ పద్మనాభం కూడా ఆయన్ని పరామర్శించారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ముద్రగడ పద్మనాభం చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పలకరింపు తర్వాత, ఆ పరామర్శ తర్వాత, అంబటి రాంబాబు కుటుంబానికి ముద్రగడ పద్మనాభం చేసిన పరామర్శ తర్వాత ముద్రగడ పద్మనాభం ఏవైతే ప్రెస్ మీట్ లో చేసిన కమెంట్స్ ఉన్నాయో వాటి మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా విరుచుకుపడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, కాపుల్ని తరిమేస్తారా, కాపుల్ని బానిసలుగా చూస్తారా, తెలుగుదేశం పార్టీ తోటి జనసేన జతకట్టి కాపుల మీదే దాడి చేస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో ఇవి నిజంగా సెన్సేషన్ కామెంట్సే అని చెప్పాలి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ముద్రగడ పద్మనాభం ఇప్పుడే నిద్ర లేచారు, తెలుగుదేశం పార్టీలో కాపుల మీద దాడులు జరిగినప్పుడు, తెలుగుదేశం పార్టీలోని కాపుల్ని తిట్టినప్పుడు ఆయన ఏం నిద్రపోతున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని, ఆయన కుటుంబంలోని పిల్లల్ని, పసిపిల్లల్ని కూడా, చిన్నపిల్లలని చూడకుండా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, అలాగే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు నానా దుర్భాషలు ఆడినప్పుడు, నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు, వినరాని బూతులు తిట్టినప్పుడు ఏమయ్యాడు ఈ పద్మనాభరెడ్డి, ముద్రగడ పద్మనాభం ఏం నిద్రపోయాడు, ఇప్పుడే ఎందుకు నిద్ర లేచాడు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళంతా చెప్తున్న మాట ఏంటంటే, ముద్రగడ పద్మనాభాన్ని ముందు పెట్టి మరోసారి జగన్మోహన్ రెడ్డి డ్రామాకి తెరలేపారు, కాపు ఉద్యమం అనే డ్రామాకి తెరలేపారు. గతంలో కూడా ముద్రగడ పద్మనాభం తోటి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని ముందు పెట్టి కాపు ఉద్యమం చేసి అప్పటి టీడీపీ బీజేపీ ప్రభుత్వం, అప్పుడు కూడా కూటమే కదా, ఎన్డీఏలోనే ఉంది కదా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి చాలా చెడ్డ పేరు తెచ్చారు, ఆ కూటమికి చాలా చెడ్డ పేరు తెచ్చారు. కూటమి ప్రభుత్వం మీద ఒక మచ్చపడేలాగా అసలు తునిలో చేసిన ఆ ఉద్యమం మొత్తం కూడా సైడ్ ట్రాక్ పట్టేసింది. కాపుల కోసం అని చెప్పి చేసిన ఉద్యమం రాజకీయ ఉద్యమంగా మారింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా లబ్ధి చేకూర్చి పెట్టింది, తెలుగుదేశం పార్టీ మీద కాపులకి వ్యతిరేకతని తీసుకొచ్చి పెట్టింది అని చెప్పేసి ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మాట్లాడుతున్నారు. సో కాబట్టి దాని తర్వాత, ఆ ఉద్యమం తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో వైసీపీకి అది లాభాన్ని చేకూర్చిపెట్టింది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత అసలు పద్మనాభరెడ్డి కళ్ళల్లో కనపడినంత ఆనందం ఇంకా ఎవరి కళ్ళలోనూ, జగన్మోహన్ రెడ్డి తల్లి కళ్ళల్లో కూడా కనిపించలేదేమో అని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. సో అయితే ఇక్కడ ఎందుకు అలా చేశాడు ముద్రగడ అని అంటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆయనకి కాపు ఉద్యమాలు గుర్తొస్తాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు ఉద్యమాలకి నాకు సంబంధం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రికి, ప్రజలకి 2 లేఖలు రాశారు ముద్రగడ పద్మనాభం, బహిరంగ లేఖలు రాశారు. అసలు ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాపు ఉద్యమాలకి నాకు సంబంధం లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడే వాళ్ళది డ్రామా అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైంది. ఇక ప్రజలు నమ్మరు ముద్రగడ పద్మనాభాన్ని, కాపులు నమ్మరు, ప్రజలు నమ్మరు, రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మరు. ఆల్రెడీ ఒకసారి నమ్మి మోసపోయారు. ఉద్యమం చేస్తే అది నిజంగా కాపుల కోసమే చేశాడు ముద్రగడ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు నమ్మారు, కాపులు నమ్మారు. కానీ ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మీద కూడా ప్రెజర్ తీసుకొచ్చుంటే నిజంగానే అది కాపుల కోసం చేశాడు ముద్రగడ అని చెప్పేసి నమ్మేవాళ్ళు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అసలు నాకు కాపులకి సంబంధం లేదు, నాకు ఉద్యమాలకి సంబంధం లేదని ముద్రగడ కాడి పడేయటమే అది డ్రామా అని చెప్పేసి చెప్పకుండానే చెప్పినట్టు అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. ఎందుకని అంటే, రాష్ట్ర ప్రజలంతా కూడా అప్పుడు ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డికి, సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారో, నాకు ఉద్యమాలతో సంబంధం లేదు, కాపు ఉద్యమాలు నేను చెయ్యను అని చెప్పేసి ఎప్పుడైతే లేఖ రాశారో ఇది డ్రామా, జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయడానికి ముద్రగడ ఆడిన డ్రామా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ముద్రగడ పద్మనాభం
కాపుల మీద దాడి చేస్తున్నారు, కాపుల్ని బలహీనపరుస్తున్నారు, కాపుల్ని బానిసలుగా చూస్తారా మీరు అని చెప్పేసి కాపుల కోసం మాట్లాడుతుంటే మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభరెడ్డిని ముందు పెట్టి కాపు డ్రామా ఆడించడానికి, కాపు ఉద్యమం అనే డ్రామాని ఆడించడానికి మళ్ళీ రెడీ చేస్తున్నారు ముద్రగడని అని చెప్పేసి అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఒకసారి ఆడొచ్చు డ్రామా, దొంగ పులి లేకపోతే పులి ఆవు డ్రామాని ఒకసారి ఆడొచ్చు, నమ్ముతారు. కానీ రెండవసారో మూడోసారో దొరికిపోతారు కదా. ఆ డాడీ పులి వస్తుంది అని చెప్పేసి ఒకసారి ఫూల్ని చేయొచ్చు, తర్వాత ఫూల్ని చేస్తే అది కుదరదు కదా. సో ఇప్పుడు జనాలను కూడా అలా పదే పదే ఫూల్ని చేయడానికి అవ్వదు. ముద్రగడ పద్మనాభం, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి మీరు ఆల్రెడీ జనాల్ని పిచ్చివాళ్ళని చేశారు, మళ్ళీ మళ్ళీ చేయడానికి అవ్వదు. ఇక కాపుల ఇళ్ల మీద దాడి జరుగుతోంది, కాపుల ఇళ్ల మీద దాడి చేస్తారా, మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయటం సహేతుకం కాదు అని చెప్పేసి ముద్రగడ పద్మనాభరెడ్డి అంటున్నారు. అయితే ఆ రోజు ఎందుకని ముద్రగడ పద్మనాభరెడ్డి మాట్లాడలేదు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద ఇట్లా దాడి చేయకూడదు, ఇది సమంజసం కాదు అని చెప్పేసి ఎందుకు అనలేదు? కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఎందుకని మాట్లాడలేదు? సరే, వాళ్ళంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మాట్లాడను అని చెప్పి ముద్రగడ పద్మనాభరెడ్డి అనొచ్చు. కానీ కాపులు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపుల్ని, జనసేన పార్టీలో ఉన్న కాపుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీకి పనిచేసే అన్అఫిషియల్ గా పనిచేసే వాళ్ళు కూడా బండబూతులు తిట్టారు కదా, అప్పుడైనా ఎందుకని మాట్లాడలేదు? సో ఇక కాపులు ఇళ్ల మీద దాడి చేస్తారా, మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి చేస్తారా అనే విషయానికి వస్తే, ఇక్కడ కాపు నేత అని చెప్పడానికి అవ్వదు, కానీ కాపు సామాజిక వర్గంలో పుట్టిన మనిషి కాబట్టి ఈయన గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. కాపులు అంటే విపరీతంగా మద్యాన్ని తాగుతారు, విపరీతంగా మాంసం తింటారు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి అవహేళనగా, అవమానకరంగా మాట్లాడిన అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గంలోనే పుట్టారు, కానీ ఆయన కాపు సామాజిక వర్గం మొత్తాన్ని కూడా అవమానంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతలంతా కూడా పొలోమంటూ వచ్చేసి కాపు నాయకుడు, కాపు టైగర్ అని చెప్పేసి ఆయనకి ఎలివేషన్ ఇచ్చి ఆయనకి జాకీలేసి లేపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక జక్కంపూడి రాజా, ఒక గుడివాడ అమర్నాథ్, ఒక పేర్ని నాని, ఇలాంటి వాళ్ళంతా కాపు నాయకులే కదా. వాళ్ళ ఇళ్ల మీద ఎందుకని దాడికి వెళ్ళలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు? ఎందుకని అంటే వాళ్ళు ఇలాగ లకారాలు ఉపయోగించి చంద్రబాబుని తిట్టలేదు, అలాగే లకారాలు ఉపయోగించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు. అందుకే వాళ్ళ మీద ఎవరూ దాడి చేయలేదు. సో అలాగే జోగి రమేష్ ఇంటి మీదకే ఎందుకు దాడికి వెళ్ళారు? రోజా ఇంటి మీద దాడి చేయొచ్చు కదా, ఆవిడ మాజీ మంత్రే. అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఇంటి మీద దాడి చేయొచ్చు కదా, ఆయన మాజీ మంత్రే. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన ఇంటి మీద దాడి చేయొచ్చు, ఆయన మాజీ మంత్రే. అలాగే చాలా మంది ఉన్నారు మాజీ మంత్రులు. తానేటి వనిత ఇంటి మీద దాడి చేయొచ్చు, మేకతోటి సుచరిత ఇంటి మీద దాడి చేయొచ్చు, వాళ్ళంతా మాజీ మంత్రులే కదా. ఎందుకని చేయలేదు అంటే వాళ్ళ భాష సరిగా ఉంది, వాళ్ళు సరిగా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడడం లేదు, చంద్రబాబునో లోకేష్నో బూతులు తిట్టడం లేదు, కాబట్టి వాళ్ళ ఇళ్ల మీదకి దాడికి వెళ్ళలేదు. ఇక్కడ కాపు నేత కాదా అన్నది, లేదా మాజీ మంత్రి కాదా అన్నది ఇక్కడ ప్రస్తావన లేదు. చంద్రబాబు నాయుడిని బండబూతులు తిట్టారు, నానా రకాల దుర్భాషలు ఆడారు అంబటి రాంబాబు. అలాగే లోకేష్ని బండబూతులు తిట్టాడు. కుక్క నక్క అని చెప్పి తిడితే ఒళ్ళు బలిసింది, కొవ్వెక్కిందా అని చెప్పి తిడితే ఏ నాయకుడిని తిట్టినా ఆ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డిని తిట్టాడనే కదా. కొమ్మారెడ్డి పట్టాభి తిట్టిందేమో సజ్జల రామకృష్ణారెడ్డిని, బోషడికే అని, కానీ దానిని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించుకుని బోషడికే అన్నాడని, జగన్మోహన్ రెడ్డిని అన్నాడని, ఆ బోషడికే అనే పదానికి లం కొడుకు అని చెప్పి ఒక కొత్త అర్థాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, అలాగే కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి మీద దాడి చేయలేదా? ఆనాడు ముద్రగడ పద్మనాభం ఏం నిద్రపోయాడు? ఇలా దాడులు చేయటం సహేతుకం కాదు, రాజకీయాల్లో ఇది పద్ధతి కాదు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ముద్రగడ పద్మనాభానికి? ఎందుకంటే రాజకీయాల్లో సీనియర్ కదా. సో అయితే ఇక్కడ మనం టైటిల్లో చెప్పుకున్నట్టు అసలు ముద్రగడ పద్మనాభం మాట ఆయన కూతురే నమ్మదు, ఇంకా బయట వాళ్ళు ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఆయన ఉద్యమం చేస్తాను అని అంటే, లేకపోతే కాపులకి అన్యాయం జరిగిపోతుందో దేవుడా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే కూడా కాపు ఉద్యమ నేత అని ముద్ర వేయించుకున్న ముద్రగడ పద్మనాభం కూతురు కూడా ఆయన మాట నమ్మదు, క్రాంతి కూడా నమ్మదు. మీరు గతంలో ఏం చేశారు? మీరు చేసింది కాపుల కోసమా, వైసీపీ కోసమా?
కాపుల కోసం చేసినట్టయితే మరి 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆ టైంలో ఎందుకు మీరు ఉద్యమం చేయలేదు అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం కూతురు కూడా అడుగుతుంది. గతంలో అడిగింది, ఆవిడ ఓపెన్ గా అడిగింది, మీరు ఎందుకని మౌనంగా ఉన్నారు, మీరు ఎందుకని నోరు మెదపలేదు, కాపులకి వైసీపీ హయాంలో అన్యాయం జరగలేదా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాపుల మీద దాడులు జరగలేదా, కాపు కులానికి ఏమాత్రమన్నా బెనిఫిట్ జరిగిందా, మీరు అప్పుడు ఎందుకని మాట్లాడలేదు, అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు కూటమి గురించి మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తుంది. సో ఇలాంటి టైంలో కాపులంతా ముద్రగడ పద్మనాభరెడ్డి మాట నమ్ముతారా అంటే నమ్మే అవకాశం లేదు అనే వినిపిస్తుంది ఎక్కువగా. సో కాబట్టి ముద్రగడ పద్మనాభమే నా మాట నా కూతురే నమ్మదయ్యా జగన్, ఇంకా కాపులంతా నమ్ముతారా అని చెప్పేసి ఈ వీడియోకి నేను టైటిల్ పెట్టాను. సో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ముద్రగడ పద్మనాభం 2014 నుంచి 19 మధ్య కాపు ఉద్యమం అని అంటూ ఆయన చేసిన యాగి, ఆయన చేసిన హడావుడి 2019 తర్వాత ఎందుకు ఆపేశారు అంటే జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయడానికే ఈ హడావుడి చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మళ్ళీ ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని బద్నాం చేయడానికే మళ్ళీ కాపు ఉద్యమాలు అని చెప్పేసి ముద్రగడ మాట్లాడుతున్నారా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.